హలో ఆల్ బిగ్ బాస్ లవర్స్ అందరికీ హాయ్. అగ్ని పరీక్ష చూస్తున్నారా? బిగ్ బాస్ అగ్ని పరీక్ష నేను కూడా చూస్తున్నాను. చాలా అంటే చాలా 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 ఇంట్రెస్టింగ్ లేకుండా ఉంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ నేను ఇప్పుడు ఒక ఎపిసోడ్ మీద నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ముందుకు వచ్చేసాను అనమాట. నా ఒపీనియన్ షేర్ చేసేదానికంటే ముందు నేను ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో చూడండి. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఒపీనియన్ ఏంటనేది నేను మీకు చెప్తాను. కనపడలే కింద పెట్టారు కదా ఈ వాటర్ మళ్ళీ దీనికి వెళ్ళినట్టు లాస్ట్ సొల్లు చెప్పకు వాట్ ఇస్ దిస్ షాకిబ్? ఇంకా మిగతా చూడదలుచుకోలేదు. ఈ వీడియో చూసిన తర్వాత నేను హోల్ ఎంటైర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష నడుపుతున్న వాళ్ళకి, శ్రీముఖికి ఒకే ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో కామనర్స్ కాకుండా సెలబ్రిటీస్ ఉంటే సేమ్ బిహేవియర్ శ్రీముఖి దగ్గర నుంచి వస్తుందా అనేది నా క్వశ్చన్. ఆబ్వియస్గా తను అలా బిహేవ్ చేయదు. వై షీఈస్ బిహేవింగ్ లైక్ దట్ విత్ కామనర్స్ అనేది మనకు తెలియడం లేదనమాట. ఎందుకంటే ఈ ఒక్క ఎపిసోడ్లోనే కాదు, ముందు ఎపిసోడ్స్లో కూడా షీఈస్ బిహేవింగ్ లైక్ దట్ ఓన్లీ. తను కామనర్స్తో ఎంత రూడ్ బిహేవియర్ ఉందంటే, శ్రీజాతో ఎగ్జాంపుల్ చెప్తున్నా, శ్రీజాతో ఎవరన్నా అన్ఫేర్ అనుకుంటున్నారా, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా తప్పుగా చెప్పానా, అన్ఫేర్ అనుకుంటున్నారా అంటే శ్రీజ చేయలేపితే అయితే నువ్వు కూర్చో అంటుంది. దెన్ వై ఆస్కింగ్? ఎందుకు అడగాలి అన్ఫేర్ అనుకుంటున్నారా అనేసి? మీరు ఒక పాయింట్లో మీరు ఒక డిసైడ్మెంట్కి వచ్చిన తర్వాత యూ షుడ్ నాట్ ఆస్క్ అండ్ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ కదా. అయినా నాకు అర్థం కాదు, వై దిస్ శ్రీముఖి ఈజ్ బిహేవింగ్ లైక్ బాస్ ఫర్ ద షో. తను ఏదో పెద్ద బాస్ అయినట్టు, తన అగ్ని పరీక్ష షో మొత్తము, కామనర్ సెలెక్షన్ మొత్తము తన భుజాల పైన వేసేసుకుని ఉన్నట్టు తను బిహేవ్ చేస్తుందన్నమాట. శ్రీముఖి, దిస్ ఈజ్ ఫర్ యూ. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. మీకేమనిపించింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.